ఈ ప్రాబ్లం చూడండి. A train sounds its whistle as it approaches and crosses a level crossing. An observer at the crossing measures a frequency of 219 Hz as the train approaches and a frequency of 184 Hz as it leaves. If the speed of the sound is taken to be 340 meter per second, find the speed of the train and the frequency of the whistle. మన మోటో ఏంటి అంటే, ఒక అబ్జర్వర్ ఉన్నాడు లెవెల్ క్రాసింగ్ దగ్గర. వీడి దగ్గరికి ఒక ట్రైన్ వస్తూ ఉంది. వస్తున్నప్పుడు కొంత విజిల్ వేస్తుంది. ఈ విజిల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది n. ఈ ట్రైన్ కొంత వెలాసిటీతో అతని దగ్గరగా వస్తుంది. కానీ దగ్గరగా వస్తున్నప్పుడు వీడికి ఎలా వినపడుతుంది? n1 ఫ్రీక్వెన్సీతో విజిల్ వినపడుతుంది. అది ట్రైన్ వచ్చి మళ్ళీ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అతన్ని వెళ్ళిపోతున్నప్పుడు కూడా విజిల్ వేస్తూనే వెళ్తుంది. వీడెక్కడ పట్టాలు దాటుతాడో అని చెప్పి వెళ్తుంది. వెళ్ళకూడదు అని, పట్టాలు దాటకూడదు ట్రైన్ వెళ్ళేటప్పుడు అని. సో అప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ ఎన్ఏ, వెలాసిటీ కూడా విఎస్. కానీ అబ్జర్వర్ మటుకు n2 ఫ్రీక్వెన్సీతో ఆ సౌండ్ని వింటున్నాడు. ఇలా వింటున్నప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే, సోర్స్ యొక్క వెలాసిటీ విఎస్ మరియు ఆ ఫ్రీక్వెన్సీ n కనుక్కోవాలన్నమాట. ఆ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటో. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ n1 ఈజ్ ఈక్వల్ టు 219. ఫస్ట్ ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడు? 219 ఫ్రీక్వెన్సీతో ఉన్న సిగ్నల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. n2 ఈజ్ ఈక్వల్ టు 184 హెడ్జెస్. వెళ్తున్నప్పుడు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీ 184 హెడ్జెస్. అలాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ 340 మీటర్ పర్ సెకండ్. అలాగే v0 అంటే అబ్జర్వర్ ఎంత రెస్ట్లో ఉన్నాడంటే 0. మనం కనుక్కోవాల్సింది విఎస్ మరియు ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్ కనుక్కోవాలి. ఇవి మనకి ప్రాబ్లం ద్వారా ఇవ్వబడిన క్వాంటిటీస్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. మనందరికీ తెలుసు డాప్లర్ ఎఫెక్ట్ నుంచి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ NO ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే అబ్జర్వర్ స్టేషనరీ ఉంటాడో దాని ఫార్ములా v బై v ప్లస్ ఆర్ మైనస్ విఎస్ ఇంటూ n. ఇది డాప్లర్ ఎఫెక్ట్ నుంచి వచ్చిన ఫార్ములా, అందరికీ తెలిసిన ఫార్ములా. ఈ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు? అప్రోచ్ అవుతున్నప్పుడు మైనస్, లీవ్ అంత దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ప్లస్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ n1 ఎప్పుడు విన్నాడు? n1 ఈజ్ ఈక్వల్ టు v బై v మైనస్ విఎస్. ఇది దగ్గరగా వస్తున్నప్పుడు విన్న ఫ్రీక్వెన్సీ. n2 ఈజ్ ఈక్వల్ టు v బై v ప్లస్ విఎస్. ఇది దూరంగా వెళ్తున్నప్పుడున్న ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు రీషఫల్ చేద్దాం ఈ ఈక్వేషన్. n1 ఇంటూ v మైనస్ n1 ఇంటూ విఎస్ ఈజ్ ఈక్వల్ టు vn, v ఇంటూ n. ఇక్కడ n2 ఇంటూ v ప్లస్ n2 ఇంటూ విఎస్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ n. ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది నెక్స్ట్ ఫార్ములా. ఇప్పుడు ఇది 1, ఈ రెండింటిని 1/2 అంటే ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 వేస్తే నాకు ఏమొస్తుందంటే n1v మైనస్ n1vs ఈజ్ ఈక్వల్ టు n2v ప్లస్ n2vs. మనకి v n1 n2 తెలుసు కాబట్టి vs మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ vsని అటు తీసుకెళ్దాం, అక్కడ ఉన్న న్యూమరికల్ ఇటు తీసుకొద్దాం. మనకి ఏం మిగులుతుందంటే n1 మైనస్ n2 ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 ఇంటూ vs. అప్పుడు vs ఈజ్ ఈక్వల్ టు n1 మైనస్ n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ఇంటూ v వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 219 మైనస్ 184 డివైడెడ్ బై 219 ప్లస్ 184 ఇంటూ 340, దట్ ఈజ్ ఈక్వల్ టు 219 మైనస్ 184 అంటే 35 డివైడెడ్ బై 403 ఇంటూ 340. దీన్ని క్యాలిక్యులేటర్లో కనుక్కుందాము. 35 ఇంటూ 340 డివైడెడ్ బై 403 ఎంత వచ్చింది? 29.5. అంటే వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 29.5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి?
n1 ఈజ్ ఈక్వల్ టు v బై v మైనస్ vs ఇంటూ n. మనకు అనుకోవాల్సింది n కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ v మైనస్ vs డివైడెడ్ బై v. n1 అంటే ఎంత 219 ఇంటూ v అంటే 340 మైనస్ 29.5 డివైడెడ్ బై 340 దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా క్యాలిక్యులేటర్ చూద్దాము, 340 మైనస్ 29.5 ఈజ్ ఈక్వల్ టు ఇంత. దీనికి 219 మల్టిప్లై చేయాలి ఇంటూ 219 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 340 పెట్టి డివైడెడ్ బై చేయాలి 340 199.99 అంటే నియర్లీ ఇదంతా 200 హెడ్జెస్. అంటే ఒక ట్రైన్ ఒక అబ్జర్వర్ని దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ 29.5 మీటర్ పర్ సెకండ్, దాని ఫ్రీక్వెన్సీ 200 హెడ్జెస్ అయినప్పుడు ఆ అబ్జర్వర్కి ఎలా వినపడుతుంది, 219తో అప్రోచ్ అవుతున్నప్పుడేమో 219 హెడ్జెస్తోనూ, దూరంగా వెళ్తున్నప్పుడేమో 184 హెడ్జెస్తోనూ అతనికి వినపడుతుంది.